మనకి మీడియా పరంగా, సోషల్ మీడియా పరంగా మతపరమైనటువంటి పిచ్చ కావచ్చు, అమెరికా మీద ద్వేషం కావచ్చు, పెట్టుబడిదారి విధానాన్ని ద్వేషించేటటువంటి వామపక్ష భావజాలికులు జర్నలిజంలో ఉండటం వల్ల కావచ్చు. రెండోది సాధారణంగా బలవంతుడంటే బలహీనుడికి ఉండే కోపం కావచ్చు, అమెరికా మీద ద్వేషం, ఇజ్రాయెల్ మీద కోపం, ఇరాన్ మీద ప్రేమగా మారింది. దాంతో ఇరాన్ చిన్నపాటి విజయం సాధిస్తే అద్భుతమైన విజయంగా ప్రొజెక్ట్ చేస్తూ మిగతా వాళ్ళు ఎంత సాధించినా కూడా, అమెరికా ఇజ్రాయెల్ ఎంత సక్సెస్ అయినా కూడా నెగిటివ్ గా ప్రాపగండా చేసుకుంటున్నారు. అది పక్కన పెడితే ఇరాన్ చావు దెబ్బలు తింటోంది. ఇప్పటికీ మొక్కజాకమైన ఏమయ్యాడో తెలియదు. ఆ తర్వాత సైనిక అధికారులుగా డిసిగ్నేట్ అయిన ప్రతి ఒక్కడూ పోయాడు. ప్రస్తుతానికి మిగిలింది బయటకు కనబడుతున్నది ఎవరంటే వాళ్ళ స్పీకరు, విదేశాంగ మంత్రి. మిగతా ఐఆర్డీసీ కమాండర్లు ఎవడైతే వాళ్ళ వాది మీద రేపటికల్లా పోతున్నాడు. తాజాగా మరొక 50 మంది సైనిక అధికారులు పోయారు. ఓవరాల్ గా ఇరాన్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతానే ఉంది. ఇరాన్ ప్రస్తుతం సక్సెస్ అవుతున్నది ఏంటయ్యా అంటే మైండ్ గేమ్ లో గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ఆయిల్ ని దెబ్బతీస్తాం, గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి దాన్ని దెబ్బతీయడం. దానివల్ల అమెరికా ఇజ్రాయెల్కి పోయేదేమీ లేదు. వీడు పక్కన ఉన్నోడిని చంపుకుంటే ఇద్దరు ముస్లిం దేశాలు నాశనం అవుతుంది. వాడికి ఏం పోయా? వాడికి ఉండే స్నేహాల్లో కొద్దిగా తగ్గుతుంది. మళ్ళీ గల్ఫ్ దేశాలు చచ్చినట్టు అమెరికా వెనకాల తిరుగుతూ, ఇజ్రాయెల్ వెనకాల తిరుగుతుంది. ఇరాన్ బాధపడలేదు కాబట్టి వాళ్ళకి ఏ నష్టము లేదు. అయితే గీతే 4 బాంబుల వల్ల వచ్చినటువంటి నష్టం లేదు. బట్ ఇరాన్కి మాత్రం భారీ నష్టమే జరుగుతుంది. ఒకటి గల్ఫ్ దేశాలతో స్నేహం పోతుంది, రెండో పక్కన ప్రపంచ దేశాల్లో ఏకాకి అవుతుంది. కేవలం చైనా, రష్యా ఇవి మాటల సాయం చేస్తూ డబ్బులు తీసుకుని ఆయుధాలు పంపించుకుంటుంది.